ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్లో ఒక్క నెంబర్ అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరో ఒకరి పేరు తలుచుకొని ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళ మనసులో మీ ఆలోచనలు ఉన్నాయా లేదా, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది చాలా జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్, అందరూ కూడా చాలా పాజిటివ్గా అయితే తీసుకోవాలన్నమాట. ఎలాంటి రిలేషన్ అయినా సరే ఈ రిలేషన్లో వారు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుందామండి. వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారా, ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం అన్నమాట. ఒక్కసారి ఆ పరమశివుడికి నమస్కరించుకొని ఓం సాయిరామ్ అని చెప్పి ఒక్కసారి తలుచుకొని ఇక్కడున్న ఈ 3 నెంబర్లో ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. అది మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకోండి, ఖచ్చితంగా మారుతుందన్నమాట. తలుచుకున్నారా ఫ్రెండ్స్? ఇక మొదటి నెంబరు, ఈ మొదటి నెంబర్ తాకిన వాళ్ళు ఎవరి గురించి అయితే, ఎవరి కోసమైతే కోరుకున్నారో వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారో, ఇలా మనం ప్రతిదీ కూడా తెలుసుకుందాం. వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా విషయాలను వారి దగ్గర దాచిపెడుతూ ఉన్నారని, కానీ వారు మీ గురించి అన్ని విషయాలను కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ మీరు మాత్రం వారికి ఏమీ చెప్పడం లేదు. ఒక్కొక్కసారి వారికి చూపిస్తూ ఉంటారు మీరు చాలా బాధల్లో ఉన్నారని, మీ దగ్గర చాలా వస్తువులకు లోటు ఉంది అని, అది లేదు ఇది లేదు అని ఏదో ఒకటి చెప్పడమో చూపించడమో చేస్తూ ఉంటారు. అప్పుడు వారికి కనిపిస్తూ ఉంటుంది మీరు కాస్త పిసినారులుగా అనిపిస్తారు. మీరు నిరాశావాదులని, మీ నిరాశను మీరు ఎప్పుడూ కూడా జనాలకు చూపిస్తూ ఉంటారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీరు అన్ని విషయాలు కూడా వారితో షేర్ చేసుకోవాలి అని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ మీరేమో అస్సలు షేర్ చేసుకోరు. ఈ విషయంలో వారితో అయితే మీరు పెద్దగా మాటలు అయితే మాట్లాడడం లేదు. మీరు మీ పనిలో చాలా బిజీగా ఉన్నారు, వారి వారి పనిలో వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. వారు కోరుకుంటున్నారు మీతో మంచి రిలేషన్లో ఉండాలి అని ఆశపడుతున్నారు. కానీ మీరు మాత్రం వారికి సమయాన్ని అస్సలు ఇవ్వడం లేదు. మీరు చాలా బిజీగా ఉంటున్నారు. మీ లైఫ్లో మీకు ఇప్పుడు కూడా చెడు సమయం నడుస్తూ ఉంది, కానీ మీకు కానీ మీ పర్సన్కి కానీ అవి ఏమీ కూడా తెలియడం లేదు. వాళ్ళు చాలా అతి త్వరలోనే ఈ రిలేషన్ని మంచిగా మారుస్తారు. తప్పకుండా మిమ్మల్ని కలవడానికి మీ ముందుకు వస్తారు. మీ దుఃఖాలను వారు దూరం చేయాలని ఆశపడుతున్నారు. ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మైండ్ చాలా ఇబ్బంది పడుతుంది. చాలా రోజుల వరకు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మెంటల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ పర్సన్ కోరుకుంటున్నారు మీకు లైఫ్లో చాలా మంచిగా అన్ని విషయాలు కూడా అర్థమయ్యేలా చెప్పాలి అని. ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అది వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఏదో ఒక ఇబ్బంది తప్పకుండా ఉంది అని మీరు వారితో షేర్ చేసుకోవడం లేదు. వారు అనుకుంటున్నారు వారితో మీరు అన్ని విషయాలను కూడా షేర్ చేసుకోవాలి అని. మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా మీరు షేర్ చేసుకోండి. ధనానికి సంబంధించిన ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నట్లయితే అన్నీ కూడా మీరు వాళ్ళతో షేర్ చేసుకోవాలని వాళ్ళు ఆశపడుతున్నారు. మీ దుఃఖాల నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావాలి అని వారు ఆశపడుతున్నారు. వాళ్ళు మీ సోల్మేట్ అయి ఉండొచ్చు, మీ స్నేహితులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే మీరు బాధపడుతుంటే చూడలేకపోతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా అతి త్వరలో మీ దగ్గరికి వస్తారు. మీ ఇద్దరికి కూడా మాటలు లేకపోయినట్లయితే వారు మీతో మాట్లాడతారు. మీకు అర్థమయ్యేలా అన్ని విషయాలను కూడా చెబుతారు. చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. మీ గురించి అయితే చాలా మంచి ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీతో మాట్లాడాలని ఆశపడుతూ అనుకుంటున్నారు. సో ఇది అండి 1వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక 2వ నెంబర్ తాకిన వాళ్ళు ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అసలు వాళ్ళ ఆలోచనలు మీరు ఉన్నారా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఆలోచనలో మీరు ఒక రాజు లాంటి వారు అని తను ఆశపడుతూ అనుకుంటూ ఉన్నారు. అలాంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు అని, మీకు ఏ వస్తువుకి కూడా ఎలాంటి లోటు లేదు అని, వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అని, లైఫ్లో ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీరు సఫలతను సాధిస్తున్నారు. ఎక్కడ ఉన్నా సరే ఏ పని చేస్తున్నా కూడా మీకు చాలా ఎక్కువగా గౌరవ మర్యాదలు అనేటివి లభిస్తూ ఉన్నాయి. ఒక రాజులా మిమ్మల్ని వాడు చూస్తూ ఉన్నారు. మీరు గొప్పగా ఉండాలని ఆశపడుతున్నారు. ఇప్పుడు మీ చేతిలో పవర్ ఉంది. ఏం చేయాలి అనుకుంటే అది చేస్తూ ఉంటారు. లైఫ్లో చాలా మంచి వ్యక్తులు అని, మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని
ఇలా ఇవన్నీ కూడా మీ కష్టం వల్లనే మీకు లభించాయని వాళ్ళు అనుకుంటున్నారు. మీకోసం వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిమ్మల్ని కలవాలి అని వాళ్ళు ఎంతో తహతహలాడుతున్నారు. మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కానీ వాళ్ళకు అనిపిస్తుంది మీరు మీ చుట్టూ ఒక సర్కిల్ వేసుకుని ఉన్నారు అని. మీతో ఎవరు కూడా అంత త్వరగా మాట్లాడలేరు, ప్రేమించలేరు. మీ ఇష్టంతోనే అన్ని విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఒక రాజు లాంటి వారు కదా, అన్నిటినీ కూడా మీ ఇష్ట ప్రకారమే నడిపిస్తూ ఉంటారు. మీకు ఏది ఇష్టమో అదే మీరు చేస్తూ ఉంటారు. ఎవరి కోసమైతే మీరు ఈ నెంబర్ కోరుకున్నారో వాళ్ళకు అనిపిస్తుంది మీరు ఒక సర్కిల్ గీసుకొని ఉంచుకున్నారని. ఎవరిని కూడా ప్రేమించకూడదు, మీరు ఎవరితో కూడా మాట్లాడకూడదు. మీకు అవసరమైతే మీరే వారిని పిలిపించుకుంటారు, నాకు మాట్లాడాలనుంది అని. ఈ విధంగా వారు మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. కానీ మీ విషయంలో మాత్రం చాలా పాజిటివ్గానే ఉన్నారు. ఆ వ్యక్తి మీతో అతి త్వరలోనే మాట్లాడబోతున్నారు. ఆ వ్యక్తి మీతో స్నేహాన్ని పెంచుకోవాలని ఆశపడుతున్నారు. ఇక మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది ఉన్నట్లయితే ఆ రిలేషన్ అనేది ఇంకాస్త బలపడబోతుంది. మంచిగా ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. అలానే మీ ఇద్దరి జీవితం చాలా మంచిగా ఉండబోతుంది. మీ ప్రేమను వాళ్ళకి అర్థమయ్యేలా స్పష్టంగా తెలియజేయబోతున్నారు. సో ఇది అండి 2వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇక చివరిగా ఆఖరిగా 3వ నంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఏ వ్యక్తి గురించి అయితే మీరు కోరుకున్నారో వాళ్ళ ఆలోచనలు మీరు ఉన్నారా లేదా, ఇలా ప్రతిదీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు, దానితో పాటే వారి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. వారు ఆలోచిస్తూ ఉన్నారు మీరు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులు అని. లైఫ్లో మీరు ఏం సాధించినా కూడా అన్నీ కూడా స్వయంగా మీ కష్టాలతోనే, మీ రెక్కల కష్టంతోనే సాధించుకున్నారు అని. చాలా సఫలతలను చూశారు, అలానే చాలా సంఘర్షణలు చూశారు. మీరు ఏదైతే మీ లైఫ్లో మీరు పొందారో, మీ కంపెనీ, మీ జాబ్ కానీ ఏదైతే మీరు సాధించారో ఆ సఫలతలను మీరు ఇంకా ఇంకా కూడా సాధిస్తూనే ముందుకు సాగుతారు. ఎవరి కోసమైతే ఇది కోరుకున్నారో వాళ్ళు ఆ పరమేశ్వరుని రోజూ ప్రార్థిస్తూ ఉన్నారు మీరు ఇంకా ఇంకా సఫలతలను సాధించాలి అని. మీరు కోరుకున్న అన్ని పనులు కూడా పూర్తవ్వాలని, అన్నిటిలో విజయం సాధించాలి అని ఆశపడుతున్నారు. వారు ఏ విధంగా అయితే మీరు ఎదురుగా ఉన్నా సరే మిమ్మల్ని మీరు వారికి చూపిస్తూ ఉన్నారో వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు ఎలాంటి విధాలైనా డబుల్ ఫేస్ కూడా లేదు అని, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు అని. మీరు ఎన్నోసార్లు వారిని గమనించినప్పుడు వారు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పలేదు. మీ రిలేషన్ అనేది ఒక అద్దం లాంటిది, ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు. ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో అదే సత్యము. ఎవరి కోసమైతే ఈ నెంబర్ కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీకు ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి భయము లేకుండా ఉన్నది ఉన్నట్లు ఎవరికైనా చెప్పేస్తారు. స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు అని వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారు. అలానే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ సమయంలో మీపై కాస్త కోపంగా ఉన్నారు. ఇక నెక్స్ట్ స్టెప్ అనేది ఏమీ లేదు. కొన్ని రోజుల కోసం ఎలాంటి స్టెప్ను, ఏ నిర్ణయాలు కూడా వారు తీసుకోవాలని అనుకోవడం లేదు. వారైతే ఇప్పుడు మీతో మాట్లాడడం లేదు. మీరు మెసేజ్ చేసినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వడం లేదు కదా. వారు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు. మీ పైన వారికి మంచి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళు చాలా మొండివారు. కోపం ఎక్కువగా ఉంది. అన్నీ కూడా వారి ఇష్టం పైన నడుస్తూ ఉంటాయి. ఏదైతే చేయాలనుకుంటున్నారో, మాట్లాడాలని అనుకున్నా కూడా, మాట్లాడకూడదు అని అనుకున్నా కూడా అవన్నీ కూడా వారి ఇష్టంతోనే చేస్తున్నారు. వారు ఎలాంటి స్టెప్ కూడా ఇప్పుడు తీసుకోవాలి అని అనుకోవడం లేదు. మీ లోపల ఎంత ఓర్పు ఉంది అని వారు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఎన్ని రోజుల వరకు వారితో మాట్లాడకుండా ఉండగలరు? ఎన్ని రోజులు ప్రేమ లేకుండా ఉండగలరు? ఎప్పటి వరకు మీ పనుల్లో మీరు బిజీగా ఉండగలరు? ఎప్పుడు మీకు వారు గుర్తొస్తారు? ఇవన్నీ కూడా తెలుసుకోవాలని వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు. అతి త్వరలోనే మీరు వాళ్ళకి దగ్గరవ్వాలని, మీకంటూ ఒక మంచి జీవితాన్ని మీరు కొనసాగించాలి అని చెప్పి ఆ వ్యక్తి మీ గురించి ఆశపడుతూ ఉన్నారు. సో ఇక ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. సో విన్నారు కదండి, 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబర్ తాకిన వారికి ఇది ఎంతో మంచిగా అనిపించింది, కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. మరి ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.
ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.